నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ప్రజాయుద్ధ నౌక గద్దర్ మొదటి వర్ధంతి సందర్భంగా హనుమకొండలో నిర్మిస్తున్న కళాక్షేత్రంలో నివాళులర్పించి కళాక్షేత్రానికి గద్దర్ నామకరణం చేయాలని వివిధ విద్యార్థి ఉద్యమ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ మొదటి వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని బాలసముద్రంలో నిర్మిస్తున్నటువంటి కళాక్షేత్ర ఆవరణంలో నివాళులర్పించారు. ప్రధానంగా కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని, కళాక్షేత్ర వాతావరణంలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి ఉద్యమ సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TSF రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్, DMSA రాష్ట్ర అధ్యక్షులు నరేష్, DBSA జిల్లా అధ్యక్షులు రోహన్, తెలంగాణ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షులు దూడపాక సురేష్, వరంగల్ JSC అధ్యక్షులు క్రాంతి కిరణ్ గౌడ్, ఠాగూర్, శరత్, వరుణ్, ప్రశాంత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ప్రభుత్వాలు మర్చిపోతున్నటువంటి నాయకులను మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సునీల్ అన్న నాయకత్వంలో మరోసారి రుజువైంది. మొన్నటి వరకు అహర్నిశలు అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సలహాలు సూచనల కోసం ఏ ఉద్యమం మొదలుపెట్టినా గద్దర్ అన్న దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గద్దర్ అన్న ఈరోజు మన మధ్యలో లేనప్పుడు వారిని తలుచుకుంటూ వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో DMSA, TSF, అదేవిధంగా కొత్తూరు జాకు, వివిధ విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల, OU రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ప్రజా యుద్ధ నౌక సాంస్కృతిక విప్లవకారుడు మరి గద్దర్ అన్న గారి ప్రథమ వర్ధంతి కాళోజీ కాదు, ఈ రోజు నుండి గద్దర్ కళాక్షేత్రం నుండి గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మా అందరి పక్షాన కూడా గద్దర్కి మా ఘనమైనటువంటి కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఒకవైపు మరి రెవల్యూషన్ చేసినటువంటి తుపాకీ తూటాలతోటి పోరాటం చేసినటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి తన యొక్క ఆట పాట, తన యొక్క గజ్జ తోటి మరి తెలంగాణ యావత్తును కూడా మరి ప్రభావితం చేసి మరి ప్రపంచ కళాకారుడైనటువంటి గద్దర్ తెలంగాణను పెద్ద ఎత్తున ఉర్రూతలూగించి చిన్న పిల్లగాని నుంచి పండు ముసలి వరకు తన పాటలతోటి ఆటలతోటి తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినటువంటి గద్దర్ అన్నను ఈ తెలంగాణలో కావచ్చు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు గౌరవిస్తున్నారా లేరా? మీరు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కళాకారులు, మేధావులందరం కలిసి గద్దర్ అన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత నెల రోజుల నుంచి కొట్లాడుతుంటే కనీసం రెస్పాన్స్ కూడా కానటువంటి సందర్భాన్ని వరంగల్లో ఉన్నది. దీని అర్థం ఏంది? మీరు గద్దర్ అన్నను అవమానించదలుచుకున్నారా, లేకపోతే గద్దర్ ఉద్యమాన్ని అవమానించదలుచుకున్నారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారి వర్ధంతి సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలో ఉన్న కళాక్షేత్రంలో ప్రభుత్వం కడుతున్న కళాక్షేత్రం ముందు ఈ ఆవరణంలో కళాక్షేత్ర ఆవరణంలో గద్దర్ అన్న వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వివిధ విద్యార్థి సంఘాలు వచ్చి ఘనంగా పాల్గొని ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈ కళాక్షేత్రానికి అసలైన కళాకారుడు, తెలంగాణలో అసలు సిసలు ఉద్యమకారుడు, తెలంగాణకు ఉద్యమకారుడు, మిగతా వాళ్ళందరూ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే తెలంగాణ ప్రజల బాధను చూసి, కష్టాలను చూసి ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన గద్దర్ అన్ననే అసలు సిసలు కళాకారుడు, అసలు సిసలు ఉద్యమ నేతగా మేము గౌరవించుకుంటున్నాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చేదాకా గద్దర్ అన్న శవయాత్ర మీద ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈరోజు గద్దర్ అన్నను